నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారు, సుకేష్ శర్మ గారు ఉన్నారు. ఆయన ఇండియన్ వేదిక్ సైంటిస్ట్. సో ఆయనతో ఇప్పుడు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. గురుగారు, ఆర్థిక సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే రుణాలు తీసుకుంటారు, అవి తీర్చలేరు. సకాలంలో తీర్చడానికి అవ్వదు. అలాగే వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆ శివయ్య అనుగ్రహం పొందితే మనకి అంటే ఆ శివయ్య అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలి అనేది, శివరాత్రిని ఆ రోజు మనం ఎలా వినియోగించుకుంటే లక్ష్మీ అనుగ్రహం మనకి లభిస్తుంది అనేది చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి శివరాత్రి రోజున ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను. అదేంటంటే మహాలక్ష్మీదేవి బిల్వ రూపంలో అవతారం చెందింది మారేడు దళంలో. అందుకని శివరాత్రి రోజున పెద్ద ఆకులు ఉన్నటువంటి ఒక 3 దళాల మారేడు దళాన్ని తీసుకొని ఈ మారేడు దళానికి కుడి వైపున మనం ఎవరికైతే డబ్బులు ఇయ్యాలో వాళ్ళ పేర్లు రాయాలి. కుడి వైపున, ఎడమ వైపున మనకెవరైతే డబ్బులు ఇయ్యాలో వాళ్ళ పేర్లు రాసుకో. ఇక మధ్యలో ఉన్నటువంటిది అక్కడ మన పేరు రాయాలి. అలా రాసి ఈ మారేడు దళాన్ని బోర్లించి పరమేశ్వరుడికి శివలింగానికి తగిలేలాగా బోర్లించి 108 సార్ల ఓం శివాయ నమః మమ దారిద్ర్యం నాశయ నాశయ మమ అభీష్టం సిద్ధయ సిద్ధయ అనేటటువంటి మంత్రంతో 108 సార్ల ఈ మారేడు దళాన్ని శివలింగానికి ఆనించి ఈ మంత్రము 108 సార్లు జపించేయాలి. జపం చేసిన తర్వాత ఈ మారేడు దళాన్ని ఎక్కడా కూడా తొక్కని ప్రదేశంలో భూమిలో పాతిపెట్టి ఇలా చేస్తే 41 రోజుల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, లేదా వాటిని తొలగించే విధమైనటువంటి పరిష్కారాలైన వీళ్ళకి కనబడతాయి. చాలా చిన్నది కానీ ప్రభావవంతమైనటువంటిది, అత్యంత ప్రభావవంతమైన. అంటే ఇది గుడిలోనే చేయాలండి లేకపోతే ఇంట్లోనే చేసుకోవచ్చు, గుళ్ళో చేసుకోవచ్చు, స్త్రీ పురుషులు ఇద్దరూ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇదవుతుంది. వీలైతే దారిద్ర దహన స్తోత్రం అని ఒకటి పరమేశ్వరుడిది ప్రత్యేకంగా ఉంది, అది చదువుకున్న సంతోషమే. లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రముని వీళ్ళు ఒక బుక్ లో రాసుకొని 108 సార్ల అలా చేసుకోవాలి. ఓం శ్రీ శివాయ నమః మమ దారిద్ర్యం నాశయ నాశయ మమ అభీష్టం శ్రీఘ్రం కురు కురు. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇంకా ఈజీ. ఈ మంత్రముని చక్కగా ఒక బుక్ లో కానీ ఒక పేపర్ లో కానీ రాసుకొని ఈ మంత్రముని 108 సార్ల శివరికి నేను చెప్పిన విధానంగా చేసుకోండి, శుభం కలుగు. ఇందాక నేను చెప్పినటువంటి మంత్రముని చక్కగా 108 సార్లు చేసుకుంటే 41 రోజుల్లో వాళ్లకు ఫలితం కనబడుతుంది. అంతేకాకుండా బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులతో కాకుండా మనకు అనారోగ్యంతో కొంతమంది ఉంటారు, బాగా ఇబ్బంది అవుతుంటారు. వాళ్లకు ఇదే పత్రములో పైన ఓం నమః శివాయ ఆరోగ్యం దేహిమే అనేటటువంటి మంత్రము చెప్పుకోవాలి. సేమ్ ఇటు డబ్బులు ఇటేమో అప్పులు అని నేను చెప్పాను కదా, ఆ ప్రదేశంలో కేవలం శివ పంచాక్షరి మంత్రమునే రాయాలి. ఇలా మధ్యలో ఉన్న ఆకు పైన ఓం నమః శివాయ, ఇటువైపు ఈ వ్యక్తి యొక్క పేరు, అంటే ఇటు కుడివైపున వ్యక్తి యొక్క పేరు రాయాలి, ఎడమ వైపున వ్యక్తికి ఉన్న రోగం పేరు, అనారోగ్యం ఏదైతే ఉందో అది రాయాలి. శివుడు ఐశ్వర్యము ఆరోగ్యము రెండూ ఇస్తాడు. అప్పుడు ఐశ్వర్యం కొరకు ఏదైతే ఒక రెమెడీ చెప్పానో మరి ఇప్పుడు ఆరోగ్యం కూడా కావాలి. చాలా మందికి రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి, భూత ప్రేత పిశాచ బాధలు కూడా ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలి అంటే ఇదే మారేడు దళానికి పై భాగంలో ఓం నమః శివాయ కింది నుంచి పైకి రావాలి. కింది నుంచి పైకి ఓం నమః శివాయ అని రాసి కుడి వైపున ఇతని పేరు, ఎడమ వైపున ఇతనికి ఉన్నటువంటి రోగం పేరు ఇది రాయాలి. ఇది రాసి దీని ఇలా పెట్టుకొని శ్రీ మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణాగత జన్మ ఆది వ్యాధి జ్వర పీడైః పీడితం
కర్మబంధనై నమ శివాయ సాంబాయ హరయే పరమాత్మయే మమ ఆరోగ్యం దేహి దేహి మృత్యుంజయ. ఉమ్, ఈ మంత్రాన్ని చక్కగా 21 సార్లు జపిస్తే ఉమ్, వాళ్లకు అనుకున్నటువంటి కోరికలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము లభిస్తుంది. ఉమ్, దీన్ని ఏం చేయాలి? ఇందాక ఐశ్వర్యం కొరకున్నటువంటి మారేడు దళాన్ని భూమిలో పాతి పాతిపెట్టమన్నా కదా, పెట్టాలని చెప్పారు. ఈ మారేడు దళాలను తినాలి, తినాలి. ఓకే. ప్రసాదంగా తినాలి. ఓకే. ఉమ్, ఒంట్లో ఉన్న రోగాలన్నీ మ్మ్. హరించుకపోతాయి. ఉమ్, ఓకే. ఇప్పుడు 2 కోరికలు ఉన్నాయండి, అది ఉంది ఇది ఉంది. అప్పుడు రెండు ఒక్కటే చేయాలి, 2 అంటే ఒకరే 2 విధాలుగా చేసుకో. ఒక దానిపైన ఒకటి పెట్టాలా అప్పుడు, లేకపోతే ఒకటి పెట్టి ఒకసారి అది అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి అంతే మళ్ళా కదమ్మా, అంతేనా అండి? అంతే. ఓకే. ఒకదాని మ్మ్. తర్వాత ఒకటి. ఇది 108 సార్లు చెప్పాను. ఉమ్, ఐశ్వర్యంది మ్మ్. ఆరోగ్యంది 21 ఆ, మాత్రమే. అవును. ముందు ఒకటి చేసుకుని ఎప్పుడైనా సరే ముందు ఆరోగ్యంది పెట్టాలి. అలాంటి మ్మ్. సమయంలో 2 ఉన్నప్పుడు ముందు ఆరోగ్యం. ఉహు. దేహి సౌభాగ్యం ఆరోగ్యం